ప్రియమైన లివింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము తెలుసుకోబోయే మిషనరీ గారి పేరు హెన్రీ మార్టిన్. ఈయన ఒక ఆంగ్లేయ పాదిరి. ఈయన భారతదేశం మరియు పర్షియా దేశాలలో మిషనరీగా సేవలు అందించారు. ఆయన తండ్రి అయిన జాన్ మార్టిన్ గనుల్లో పనిచేసేవారు. పుట్టిన కొద్ది కాలానికే తల్లిని కోల్పోయిన హెన్రీని అతని తండ్రి పెంచారు. తన యవన ప్రాయంలో కోపస్తునిగా హింసాత్మక స్వభావాన్ని హెన్రీ కలిగి ఉన్నాడు. కాగా ఒకసారి అతను కోపంతో అతని స్నేహితుని పైకి కత్తి విసిరాడు. దాదాపు ఆ వ్యక్తిని చంపినంత పనిచేశాడు. అయితే అతని తండ్రి మరణం అతని వైఖరిని పూర్తిగా మార్చివేసింది. కేంబ్రిడ్జిలోని సెయింట్ జాన్ కళాశాలలో చదువుకున్న అతను గణిత శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో సువార్థికునిగా సేవ చేస్తున్న చార్లెస్ సిమియన్తో హెన్రీ కలిగి ఉన్న సహవాసం అతని విశ్వాసంలో ఎదుగుటకు తోడ్పడింది. డేవిడ్ బ్రేనార్డ్ మరియు విలియం కేరీల సాక్ష్యాలతో ప్రేరణ పొందిన హెన్రీ విద్యారంగంలో కీర్తి సంపాదించాలనే తన ఆశయాలను పక్కపెట్టి క్రీస్తులో కలిగే నిరీక్షణ గురించిన సందేశాన్ని విదేశాలకు మోసుకువెళ్లే రాయబారిగా మారాడు. కావున ఈస్ట్ ఇండియా కంపెనీ క్రింద ప్రార్థనాలయ అధికారిగా పనిచేయడానికి అంగీకరించి 1806వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు. మొదట సిరంపూర్ చేరుకున్న అతను తర్వాత దానాపూర్ వెళ్ళారు. అతి త్వరలోనే అతడు స్థానిక భాషలైన హిందీ, ఉర్దూ, బెంగాలీ భాషలను నేర్చుకుని సువార్త ప్రకటించడం ప్రారంభించారు. తోటి మిషనరీల ప్రోత్సాహంతో బైబిల్ అనువాదాన్ని తన ప్రధాన కర్తవ్యం ఎంచుకున్నారు హెన్రీ. భారతీయ ముస్లింలకు సువార్తను అందించుటకు ఏదైనా మంచి ప్రయత్నం చేయవలనని తలంచిన అతను క్రొత్త నిబంధనను మరియు ఆంగ్లికన్ ప్రార్థనా పుస్తకాన్ని ఉర్దూలోకి అనువదించాడు. అంతేకాకుండా పిల్లలకు కూడా తన సేవల నుంచి వారి కొరకు పాఠశాలను ఏర్పాటు చేశాడు. అటు పిమ్మట ముస్లిం ప్రజలకు సువార్తను అందించుటకు మరింతగా సేవ చేయవాలని సంకల్పించి 1810వ సంవత్సరంలో అతను పర్షియాకు వెళ్ళారు. తన ఆరోగ్య స్థితి మరింత దిగజారుతున్నప్పటికీ లెక్క చేయకుండా అతడు క్రొత్త నిబంధనను పర్షియా మరియు అరబిక్ భాషల్లోకి అనువదించారు. తదుపరి ఆర్మేనియా వారి మధ్య సేవ చేయాలని కోరుకున్న అతను 1812వ సంవత్సరంలో గుర్రంపై కాన్స్టాంటినోపుల్కి బయలుదేరారు. అయితే 1300 మైళ్ళ ఆ దూర ప్రయాణం ముగియబోతుందనగా అతను పూర్తిగా కృషించిపోవడంతో 31 సంవత్సరాల చిన్నలోనే అతను తుది శ్వాస విడిచారు. హెన్రీ మార్టిన్ ఒక ప్రార్థనా యోధుడు. అతను తన జీవితమంతా లేఖనములపైన ఆధారపడి దేవుని వాక్యంలోని తనకు విశ్రాంతిని, ఆదరణను వెతికారు. తాను నిర్వర్తించవలసిన పనుల పట్ల అతను కలిగి ఉన్న శ్రద్ధ మరియు దేవుని గురించి కార్యముల పట్ల ఆ కాలపు అత్యంత గొప్ప మిషనరీలలో ఒకరిగా అతన్ని నిలిపాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, మన యవ్వన కాలం ప్రభు కొరకు వాడుతున్నామా? మన యవ్వన ప్రాయంలో ప్రభు కొరకు మనమేమి సాధించాం? ఒకసారి పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.